పెట్టి ఉంది. అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. కొందరు పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతిని ప్రజల ఎదుట పెట్టి మీకోసమే తెరచి పొందుకొనండి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతిని ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో, చివరికి ఎవరు దాన్ని పొందుకున్నారో చూద్దాం. దేవుడు మీకు ఇట్లాంటి గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి పెడతా ఉంటాడు. నాకేమో తలనొప్పి వస్తూ ఉండుద్ది. సర్లే, ఇదేందో శ్రేష్టమైందంట, విలువైందంట, ఇంకా మామూలుగా లేదు. చూద్దాం ఎవరు తీస్తారు. నువ్వు తీస్తావా? తీయి నేను. మీరు తీస్తారా? తీయి నేను. ఏ పాప, నువ్వు తీస్తావా? తీయి నేను. ఇక్కడే ఉంటా. ఎవరు తీస్తారో చూస్తా. అలా సాతానుడు బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఫస్ట్ ఎవరు తెరుస్తారో చూద్దామా? సార్ మీ పిచ్చి CEO గారు ఫోన్ చేస్తున్నారు సార్. పిచ్చి సీయోనా? హలో, చెప్పండి సిఓ గారు. అందరూ మన ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లే వాడుతున్నారు, తెలిసిందేగా. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వారికి ఇంకేం వాడతారు? ఇది నా పరిపాలన, నా రాజ్యం. యా సిఓ గారు. ఓకే ఓకే. సార్ మీ ఫ్రీ ఫైర్ CEO ఫోన్ చేస్తున్నారు సార్. ఇంకేం పర్లేదు. ఓకే. ఫ్రీ ఫైర్ సిఓ గారు, అది మన పిల్లలందరూ ఫ్రీ ఫైర్లు, పబ్జీలు ఆడుతున్నారులేండి. మనకు బాధ లేదు. అయ్యో, డైమండ్లు ఉన్నాయంట కదా, అవి కొద్దిగా ఫ్రీగా పంపిస్తే మాకు కూడా కొద్దిగా బిజినెస్ అవుతుందని. డైమండ్లు అయితే ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తా, కానీ పిల్లలు మాత్రం ఫ్రీ ఫైర్లే ఆడాలి, పబ్జీలే ఆడాలి. సండే స్కూల్కి రాకూడదు, చర్చికి అస్సలు రాకూడదు. సార్ మీ గూగుల్ CEO గారు ఫోన్ చేస్తున్నారు సార్. హలో పిచ్చయ్య గారు, ఒక్క నిమిషం ఉండండి. అరే, ఇది మళ్ళీ దాని దగ్గర ఆగుతాడు. ఇది విలువైందా, శ్రేష్టమైందా? అరే పీసీ ట్రై ఇదేందో చూస్తున్నాను నాయనా. సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉన్నాడు? సార్ మీరేంటి సార్ ఇక్కడ ఉండేది? మీరు డబ్బున్న వాళ్ళు అయితే కానీ సార్ మనకు చాలా మీటింగ్స్ ఉన్నాయి. అంతేనంటావా? ఓకే ఓకే. నాతో కూడా ఉండిద్దిలే మీకు తర్వాత మీటింగ్. బిజినెస్ మ్యాన్లు ఇంకా అతని పిఏ వారికి ఉన్న పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. అయ్యయ్యో, పొద్దు పొద్దున్నే నల్లపిల్లి ఎదురొచ్చింది. నల్లపిల్లి ఎదురొచ్చిందా? ఏం చేయాలబ్బా, ఈరోజంతా ఎలా ఉంటుందో ఏమో. అరే, ఆ నల్లపిల్లి ఏమంటా ఎదురొచ్చిందో నాకు. ఈరోజంతా శనే ఎదురవుతుందయ్యా, ఏం చేయాలో ఏమో. సర్లే, పోయి గుడికన్నా వెళ్ళు, దేవుడికి దండం పెట్టుకొని వద్దాం. అప్పుడన్నా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది వెరీ గుడ్. అవును, ఊర్లో వాళ్ళంతా ఏంటో ఏదో శ్రేష్టమైన బహుమతి, ఉచితంగా వచ్చే బహుమతి అని మాట్లాడేసుకుంటా ఉన్నారు. మళ్ళీ బహుమతి అనిద్ది. నిజంగానే అది ఉచితంగా వస్తుందా? నిజంగానే ఉచితంగా ఇస్తారా ఆ బహుమతిని? అరే మళ్ళీ దీన్ని చూస్తావు, చూడైతే ఇదే అనుకుంటా ఆ బహుమతి. ఇదే నువ్వు చెప్పేది ఏముంది, దాని నుంచి అందరూ చదువుతున్నారు. ఓహో, ఇది విలువైందా, ఎంతో శ్రేష్టమైందా? దీన్ని తీసి చూద్దామా? ఇప్పటికే నల్లపిల్లి ఎదురొచ్చింది అన్నావు, అసలుకి ఇది అమావాస్య, రావుకాలం. తీస్తావా ఏంది? ఒకసారి తీసి చూస్తే బాగున్నాయి.
అయ్యో ఎందుకు వచ్చిన బాధలే. అసలు ఈరోజు నల్లపిల్ల ఎదురొచ్చింది, అది ఈరోజు అమావాస్య. మళ్ళీ ఏమవుతుందో ఏమో. దీంతో నాకెందుకులే, బహుమతి వద్దు ఏమీ వద్దు, పోయి గుడికి వెళ్ళాలి ఫస్ట్. అది అటువంటిది మనతో డీలింగ్. మూఢనమ్మకాల్లో పడి ఆ భక్తురాలు కూడా బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. కష్టాలేంటో, పిల్లలేమో మాట వినట్లేదు, భర్త ఏమో ఇంట్లో కూర్చుంటున్నాడు. ఈ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఈ అస్సలు లేదు, ఎందుకంటే అసలుకే కష్టాలు అంటుంది, బాధలు అంటుంది. అస్సలు లేదు చెప్తున్నాగా. ఇది ఉచితమా? ఇదే నా బహుమతి? అమ్మయ్య, ఈ రోజుతో నా కష్టాలు అన్నీ తీరిపోతాయేమో. ఇప్పటికే అన్ని కష్టాలు పడుతున్నావు. మీ ఆయన చూస్తేనేమో పనికి వెళ్ళలేదు, మీ పిల్లలు చూస్తేనేమో నీ మాట వింటలేదు. ఇంకా వాళ్ళని చెడగొడతా, తాగేలా చేస్తా, తెరుస్తావా అయింది. ఇంకా నీ దరిద్రం ఎక్కువైద్ది. దీన్ని తెరుస్తా. అరే మళ్ళీ తెరుస్తా అంటావు. దీన్ని తెరుద్దామా? నాకెందుకో ఈ ఆలోచన సరైనదిగా అనిపించట్లేదు. అంత విలువైంది, అంత శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు పెడతారు? అది ఇది తీస్తే నా కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయేమో. నాకున్న కష్టాలు బాధలు చాలులే. అది గుడ్. ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఏంటోలే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళ వెనకాల గుళ్ళు అంటూ ఆహా, వాటి మీద ఆధారపడుతున్నారు. కానీ నన్ను చూడండి, నేను అసలు ఎంత బాగా చదువుకున్నాను. నాకున్న జ్ఞానంతో, నాకున్నటువంటి తెలివితో నేను బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టి ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. అసలు నీకు A+B² ఫార్ములా తెలుసా నీకు? మళ్ళీ జ్ఞానం రాలేదని అందరూ చెప్పుకుంటావు. అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, అందరు ఇక్కడికి వస్తారు, దీని చుట్టూ తిరుగుతారు. అసలు ఎవరు దీన్ని ఓపెన్ చేయరింది? అసలు ఏంటిది ఇది? ఏంటిదో శ్రేష్టమైందంట, విలువైందంట. మళ్ళీ తెరుస్తానంటావు. ఏమోలే, మహా అయితే ఏం పెట్టుంటారు? ఏ రాజుల గురించో లేకపోతే దేవుడు పుస్తకాలో పెట్టుంటారు. అంతకు ముందు ఏముండిద్ది దీనిలో? అదే ఇందా నుంచి అందరూ చదువుతున్నా, కానీ అందరూ వచ్చి తీద్దాం అనుకుంటున్నారు, కానీ తీయలేం లేదులే. అయినా ఒకసారి చూద్దామా ఏముందో ఇందులో. మళ్ళీ తీస్తా అంటావు. ఏమోలే, నాకెందుకు దీంతో, నాకు చాలా పనులు ఉన్నాయి. అది అబ్బా, ఈరోజు వర్క్ చేసి పార్ట్ టైం కూడా చేయలేము ఈరోజు. తనకి ఉన్నదే అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికీ అంత జ్ఞానం లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు. అయితే ఇప్పటికైనా బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. దేవుడితో ఫైట్ చేసి కళ్ళు బాగా పెరిగిపోయినాయి అబ్బా. చెల్లి అటువైపు వెళ్ళి ఆడుకుందామా? అరే వీళ్ళేదో చిన్న పిల్లలు వస్తున్నారు. అమ్మ చివరిన ఆడుకోవద్దంది, మధ్యన ఆడమంది. ఆడుకుందామా? ఆడుకుంటున్నారా? ఆడుకోండి. అదే ఇదేంటి బొమ్మ? అదేంటి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఆగిద్ది? ఏదో చూద్దాం. తెరుద్దామా చెల్లి? తెరుద్దాం. అరే మళ్ళీ తెరుస్తా అంటారు. అరే రే తెరుస్తున్నారు. వద్దు. ఆ వెలుగు మనం చూడలేం. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. ఇక్కడ బైబిల్ దేవుణ్ణి సూచిస్తుంది. చివరకు ఒక చిన్నారి ఆ బహుమతి తెరిచింది. చూశారు కదా, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఒక చిన్న అమ్మాయి బహుమతి తెరిచింది. దీని మర్మం ఏమిటంటే, మనము మన సొంత జ్ఞానం, సంపద, అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవుణ్ణి చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణను పొందగలము. ప్రైజ్ ద లార్డ్. నిజమే, మరి ఈనాడు ఎన్నో బహుమానాలు ఇస్తామంటే పరిగెత్తిపోయేటువంటి జీవితాలు. దేవుడిచ్చేటువంటి ఉచితమైన బహుమానం గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణను కాదని మరి ఈనాడు ఎంతోమంది చిన్న బిడ్డలు, యవనస్తులు, అలాగనే చదువుకున్నవారు, జ్ఞానము కలిగినటువంటి వారు, విద్యావేత్తలు, అలానే స్కాలర్స్, పండితులు, ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు
ఈ దేవుడిచ్చేటువంటి ఉచితమైన బహుమానాన్ని పొందుకోలేకపోతున్నారు. దానికంతటి కారణం చూసాం కదా, అపవాది ఎన్ని తంత్రాలు, ఎన్ని కుయుక్తులతో మనుషులను తప్పుదో పట్టిస్తూ వచ్చిందో. వారే ఆ బహుమానం దగ్గరికి రావాలనుకుంటారు. అదే సమయంలో మరి అపవాది వారి హృదయాల్లో ఆ బహుమతిని గురించి మరొక చులకన భావాన్ని కలుగజేస్తూ వచ్చిన సందర్భం. కాబట్టి చివరికి ఒక చిన్న పాప ఆ బహుమతిని మరి పొందుకోవడంలో దేవుణ్ణి తెలుసుకుంటూ వస్తూ వచ్చింది. ఆ విధంగా దేవుని ఎడల నమ్మిక ఉంచి చిన్ననాడే దేవుని నమ్మినటువంటి ఆ చిన్న పాపను మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి వార్లారా, ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం ఇది ఉచితమైనది. అన్నీ ఎన్నో ఖర్చు పెడతాం, ఎంతో వ్యయం క్రయం చెల్లిస్తాం, కానీ ఉచితమైన గొప్ప రక్షణ ప్రతి మనిషినికి అవసరం. దాని కొరకు యేసుక్రీస్తు వారు ఉచితముగానే తన ప్రాణం పెట్టాడు, తన రక్తం చిందించాడు. తన రక్తధారల చేత సర్వలోక నివాసుల యొక్క మానవుల యొక్క పరిహారము జరిగిస్తూ వచ్చినాడు. వాడి యొక్క చిన్న నాటిక అనేటువంటిది అపవాదికిని మరియు దేవునికి మధ్య చిన్న సంఘర్షణగా మనం చూస్తాం. అయితే దేవుడు నీ మీద ఎంత ఆశ పెట్టుకొని ఉన్నాడో అపవాది కూడా అంతకంటే ఎక్కువగా నిన్ను లోకంలోనికి లాగివేయడానికి తను ఎదురు చూస్తున్నటువంటి వానిగా చూస్తా ఉన్నాం.